668888. నమస్తే, పీనీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. సమస్యల పరిష్కారంలో వేగం పెంచండి, జిల్లా కలెక్టర్ ప్రవీణ్ కుమార్. స్పందన కార్యక్రమంలో ప్రజల నుంచి వచ్చే అర్జీల పరిష్కారంలో నిర్లక్ష్యం వహిస్తే సహించేది లేదని కలెక్టర్ ప్రవీణ్ కుమార్ అధికారులను హెచ్చరించారు. ప్రజలు భారీగా హాజరై అర్జీలు అందజేశారు. కొన్ని సమస్యలను అక్కడికక్కడే పరిష్కరించగా మరికొన్ని సంబంధిత అధికారులు పరిష్కరించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో జేసీలు జేవి మురళి, టిఎస్ చేతన్, కె కృష్ణవేణి, డిఆర్ఓ తిప్పేనాయక్, ఇతర జిల్లా అధికారులు పాల్గొన్నారు. దీనివల్ల ఎంక్వైరీ చేయమని ఎందుకు ఆపారు? ఎవరికి ఏది చేస్తారు? ఆడియో కలవండి. పట్టాలన్నీ చేశారు, సర్వే చేశారు. డిస్ప్యూట్తో మీరు గవర్నమెంట్ హెల్త్ తీసుకొని ఓకే, మీరు నోట్ చేసుకున్నారు. సచివాలయం పోతే ఆర్టిస్ట్ పెండింగ్ పెన్షన్ పెండింగ్ ఉండడం వల్ల విదిన్ ఎస్ఎల్ఏ ఉన్నాయి. ఎక్కడ? సచివాలయంలో ఉన్న లాగిన్లో. సో డిస్ట్రిక్ట్లో క్లోజ్ చేయకపోతే సచివాలయం లాగిన్లో పెండింగ్ కనిపిస్తుంది. సో కన్సర్న్ హెచ్ఓడి మీ లాగిన్లో ఎవ్రీడే మీరు చెక్ చేయాలి. ఎందుకంటే బియాండ్ ఎస్ఎల్ఏ దాటకుండా ఎవ్రీడే మీరు చేసినట్లయితే లేకుండా అవుతుంది. రెండోది, కొన్ని మండలంలోనే మార్చారు. లైక్ పెన్షన్ సరైన వైద్య సౌకర్యాలు అందుబాటులో లేక కోవిడ్ వల్ల ప్రాణ నష్టం ఎక్కువగా సంభవించిందని భగీరథ కెమికల్స్ అండ్ ఇండస్ట్రీస్ సిఇఓ అరవింద్ అన్నారు. జిల్లా కలెక్టర్ పిలుపు మేరకు తమ ఫౌండేషన్ తరపున రిమ్స్ హాస్పిటల్కు 25 BPL మల్టీ పారామీటర్స్ మానిటర్స్ ను స్థానిక కలెక్టరేట్లో జిల్లా కలెక్టర్ ప్రవీణ్ కుమార్ కు అందజేశారు. కలెక్టర్ మాట్లాడుతూ భగీరథ కెమికల్స్ ను అభినందనలు తెలిపారు. దాతలు ముందుకు వచ్చి కోవిడ్ విపత్కర పరిస్థితుల్లో సేవలు అందించాలని కోరారు. ఈ కార్యక్రమంలో అడ్మినిస్ట్రేషన్ మేనేజర్ శ్రీనివాసరావు, అడ్మినిస్ట్రేషన్ ఆఫీసర్ వెంకటరామయ్య, స్టాఫ్ అశోక్ కుమార్, లక్ష్మీనారాయణ తదితరులు.
నమస్కారం అండి. మన ప్రకాశం జిల్లా మనందరికీ తెలుసు, ఒక మెడికల్ అండ్ హెల్త్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మన రాష్ట్రంలో వేరే జిల్లా కన్నా అంత బాగాలేదు. సో ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం సహకారంతో ఏపీఎస్ఎంఐడిసి హాస్పిటల్ ప్రిపేర్నెస్ భాగంగా చాలా కార్యక్రమాలు చేస్తున్నారు. పిఎస్ఏ ప్లాంట్ కానీ, ఎల్ఎంఓ ట్యాంక్స్ కానీ, అలాగే వెంటిలేటర్ సపోర్ట్ సంబంధించి ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ అన్నీ చేస్తున్నారు. అలాగే ప్రైవేట్ హాస్పిటల్ వాళ్ళు కూడా చాలా కార్యక్రమాలు చేస్తున్నారు. కానీ ఇంకా ప్రైవేట్ ఇండస్ట్రీ అండర్ సిఎస్ఆర్, అలాగే ఎన్జిఓ, సివిల్ సొసైటీ ఆర్గనైజేషన్ వాళ్ళ సహకారంతో కూడా మన గవర్నమెంట్ హాస్పిటల్, అలాగే వాళ్ళ హాస్పిటల్, ప్రైవేట్ హాస్పిటల్లో కూడా ఆ ఇన్ఫ్రాస్ట్రక్చర్ పెంచుకోవడానికి ఎప్పటికెప్పుడు కార్యక్రమాలు చేస్తున్నాము. ఈ కార్యక్రమం భాగంగా భాగీరథ కెమికల్స్ అండ్ ఇండస్ట్రీస్ లిమిటెడ్, ఎర్రజర్ల రోడ్, చెరుపుకొమ్మ పాలెంలో యూనిట్ ఉంది. వాళ్ళ సహకారంతో ఈరోజు 25 BPL మేక్ మల్టీ పారామీటర్ పేషెంట్ మానిటర్స్ దాదాపుగా 20 లక్షల ఖర్చుతో జీజీహెచ్ గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్కి వాళ్ళు డొనేట్ చేయడం జరుగుతూ ఉంది. ఈ కార్యక్రమం సందర్భంగా ఆయనకి మేనేజ్మెంట్ వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు, శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, ఈ మనకి కోవిడ్ థర్డ్ వేవ్ వచ్చినా ఉపయోగం పడుతుంది, రాకపోయినా జనరల్గా ట్రీట్మెంట్లో మనకు ఉపయోగం పడుతుంది. గవర్నమెంట్ హాస్పిటల్లో ఈ జీజీహెచ్లో చాలామంది మన జిల్లాలో ఉన్న వివిధ మండలాల నుంచి చాలామంది పేషెంట్స్ ఇక్కడ వస్తుంటారు, వాళ్ళకి ఉపయోగం పడుతుంది. సో ఈ సందర్భంగా ఆయనకి నేను ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఇది ఒక ఎగ్జాంపుల్, మిగతా వాళ్ళు కూడా మన జిల్లాకి సహకరించాలి. ఈ హాస్పిటల్ సహకరిస్తే మన జిల్లాలో కూడా పేషెంట్స్ ఇక్కడ ట్రీట్మెంట్ పొందుతారు, వేరే జిల్లాలు రెఫరల్ కూడా లేకుండా అవుతుంది. సో ఈ సందర్భంగా జిల్లాలో ఉన్న మిగతా వాళ్ళని కూడా కొద్దిగా ముందుకు వచ్చి సహకరించమని కోరుకుంటున్నాను. ప్రత్యేకంగా భాగీరథ ఇండస్ట్రీ మేనేజ్మెంట్ వారికి, అండ్ సిఇఓ గారికి, ఎండి గారికి అందరికీ. నేను భగీరథ కెమికల్స్ సిఇఓగా పనిచేస్తున్నాను. నేను హెడ్ ఆఫీస్ నుంచి ఇవాళ ఈ కార్యక్రమం కోసం ఇక్కడికి వచ్చాను. నేను కలెక్టర్ గారి ఆదేశాల మేరకు మా భగీరథ కెమికల్స్ తరఫున మేము 25 నంబర్స్ BPL మానిటర్స్ని మేము ఇస్తున్నామండి. ఇవాళ కోవిడ్ మహమ్మారి వల్ల చాలా మటుకు ఈ ఎక్విప్మెంట్స్ అనేది సరిగా లేకపోవడం వల్ల కూడాను సరైన వైద్యం అందుబాటులో దొరకట్లేదు. అందుకనే కలెక్టర్ గారు మాకు ఇది చెప్పిన వెంటనే మేము స్పందించి, మాకు చెప్పి కూడాను వారం రోజులు కూడా కాలేదు, వెంటనే స్పందించి మేము ఆయన కోరిక మేరకు ఇవన్నీ కూడాను మేము ఇస్తున్నాం అనమాట. 25 నంబర్స్ అండి, ఇది BPL మానిటర్స్. ఇవి అన్నీ కూడాను మంచి కంపెనీది. ఏదైతే మమ్మల్ని ప్రొక్యూర్ చేయమని చెప్పారో, ఏదైతే మనల్ని తీసుకోమని చెప్పారో అవే మనం తీసుకొని ఇవన్నీ ఇవ్వడం జరుగుతుంది ఇవాళ ఈ కార్యక్రమంలో. దాదాపు ఇది 20 లక్షల వరకు పడిందండి. మొత్తం 25 నంబర్స్, 25 నంబర్స్. నా పేరు శ్రీనివాసు, భగీరథ కెమికల్స్లో అడ్మినిస్ట్రేటివ్ మేనేజర్గా పనిచేస్తున్నాను. కలెక్టర్ గారి పిలుపు మేరకు ఈరోజు ఒక 25 BPL మల్టీ మానిటర్స్ని రిమ్స్ హాస్పిటల్కి డొనేట్ చేయమని మా మేనేజ్మెంట్ గారు పంపించారు. మా ఎండి గారు ఎస్ చంద్రశేఖర్ గారు, మా సిఇఓ అరవింద్ కుమార్ గారు ఈరోజు 25 BPL మల్టీ పారామీటర్స్ని రిమ్స్ హాస్పిటల్కి 20 లక్షలు విలువ చేసే మానిటర్స్ని మేము డొనేట్ చేస్తున్నాం. థ్యాంక్ యూ. రాష్ట్రంలో మహిళలపై జరుగుతున్న దాడులకు నిరసనగా జనసేన పార్టీ జిల్లా అధ్యక్షులు షేక్ రియాజ్ ఆదేశానుసారం వీర మహిళా విభాగం ఆధ్వర్యంలో స్థానిక HCM కాలేజీ అంబేద్కర్ విగ్రహం నిరసన కార్యక్రమం చేపట్టారు. అంబేద్కర్ విగ్రహానికి వినతి పత్రం ఇచ్చి నిరసన తెలిపారు. ప్రకాశం జిల్లా జనసేన పార్టీ అధ్యక్షులు చిట్టెం ప్రసాద్, ఒంగోలు 38వ డివిజన్ కార్పొరేటర్లు మలగ రమేష్, జనసేన పార్టీ కార్యదర్శులు చనపతి రాంబాబు, రాయిని రమేష్, చిరంజీవి, అధ్యక్షులు అడుసుమల్లి వెంకట్రావు, ప్రకాశం జిల్లా జనసేన పార్టీ మీడియా ఇన్ఛార్జ్ కళ్యాణ్ ముత్యాల, తెలగంశెట్టి సుబ్బారావు, బండారు సురేష్, మేడిశెట్టి సుబ్బారావు, ఈదుపల్లి గిరి, ఈదుపల్లి మణి, చెరుకూరి ఫణి, భూపతి రమేష్, శంకర్, వడ్డీ రాజేష్, పోకల నరేంద్ర, బొందిల మధు, తిరుమలశెట్టి నాని, అవినాష్, నవీన్ మరియు ప్రకాశం జిల్లా జనసేన పార్టీ కార్యదర్శి బొందిల శ్రీదేవి, ప్రకాశం జిల్లా జనసేన పార్టీ సంయుక్త కార్యదర్శి రాయపాటి అరుణ, తోట నాగలక్ష్మి తదితరులు పాల్గొన్నారు.
మీరు ఆ చట్టం ప్రకారం మహిళలపై జరిగిన దాడులకు ఎక్కడ శిక్షిస్తున్నారు? ఇదే 10 లక్షలు ఇచ్చి ప్రతి ప్రాణానికి ప్రతి మానానికి విలువ కడుతున్నారు. మీరు రాష్ట్రంలో ఏ సంఘటన జరిగినా సరే నిందితులకు మాత్రం శిక్ష జరగట్లేదు. 2018 సుగాలి ప్రీతి కేసు మొదలు నిన్న రమ్యశ్రీ వరకు ఒక్క నిందితుడు కూడా శిక్షించబడలేదు. ఇంతవరకు ఏళ్ల తరబడి జాప్యం జరుగుతూనే ఉంది. ఇంకెన్నాళ్ళు ఈ మారణకాండ రాష్ట్రంలో? మీరు వస్తే అన్నొచ్చాడు గన్ను వస్తుందని చెప్పారు. భజన తప్ప ఎలాంటి ఉపయోగం లేదు మీ వల్ల. ఇదే 10 లక్షలు మీ కుటుంబంలో సభ్యులకు జరిగితే అదే 10 లక్షలు మేము ప్రభుత్వ ఖజానా నుంచి మేమిస్తాం. మీరు మౌనంగా అదే న్యాయం అనుకొని కామ్గా ఉంటారా? చెప్పండి. మీ ఇళ్లలో ఆడపిల్లలు అయితే ఒకటి, రాష్ట్రంలో మిగతా ఆడపిల్లలు అయితే ఒకట. ఇకనైనా మీరు కళ్ళు తెరవండి జగన్ గారు. లేదంటే ఇది వినతి పత్రంతో మొదలైంది ఉధృతంగా మీ కార్యాలయాలు మీ అసెంబ్లీని ముట్టడిదాకా వెళ్తుంది. మహిళలకి ఖచ్చితంగా రాష్ట్రంలో భద్రత కావాల్సిందే. భద్రత దొరికేంత వరకు మేము పోరాడుతూనే ఉంటాం. జనసేన ఎప్పుడు అందరికీ నమస్కారం అండి. నా పేరు బొందుల శ్రీదేవి, ప్రకాశం జిల్లా కార్యదర్శిని. నిన్న గుంటూరు జిల్లాలో రమ్యశ్రీ మీద మరీ దారుణంగా హత్య చేసి చంపేశారు. నిందితుల్ని వెంటనే కఠినంగా శిక్షించాలి. మేము జనసేన పార్టీ తరపున ముందు వాళ్ళ కుటుంబానికి మా ప్రకాశం జిల్లా జనసేన పార్టీ తరపున ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాము. అదేవిధంగా దిశ యాప్ అని పెట్టుకొని అమలు లేని ఒక యాప్ని పెట్టుకొని ఈ రాష్ట్ర ప్రభుత్వం ఏం చేస్తుందో మాకైతే అర్థం కావట్లేదు. ఒక హోం మంత్రి ఒక ఆడ మనిషి అయి ఉండి కూడా ఇప్పటి వరకు కూడా ఆడపిల్లలకి న్యాయం అయితే ఎక్కడా జరగట్లేదు. ఒక విషయానికి వస్తే గన్ను కన్నా ముందు బుల్లెట్ కన్నా ముందు మా జగన్ అన్న వస్తాడని చెప్పిన మహిళా నేతలు ఇప్పుడు ఏం చేస్తున్నారు? ఒక హోం మంత్రి ఆడపిల్ల ఉండి కూడా ఇంత దారుణంగా ఆడపిల్లలు శిక్షలు ఇంత దారుణంగా రేపులు చేసి మరి అత్యాచారాలు చేసి హత్యలు చేసి మరీ చంపుతున్నారు. దీనికి ముందు హోంమంత్రి గారు తన చర్యను ఖండిస్తూ తన ముందు రాజీనామా. నిన్న ఆగస్టు 15 స్వాతంత్రం వచ్చిందని చెప్పి ఎన్నో సంబరాలు చేసుకున్నటువంటి పరిస్థితుల్లో నిన్న గుంటూరు జిల్లాలో రమ్యశ్రీ బీటెక్ విద్యార్థి మీద జరిగినటువంటి హత్య నిజంగా అమానుషం. ఈ ప్రభుత్వం దిశ చట్టాలని చెప్పి ఒక మోసపూరితమైనటువంటి విధానాన్ని ప్రదర్శిస్తూ ఎక్కడా కూడా ఈ గత 2 సంవత్సరాల్లో మీరు ప్రభుత్వంలోకి వచ్చిన తర్వాత ఏ ఒక్క మహిళపై జరిగినటువంటి ఘటనను కూడా ఎక్కడ కూడా దోషుల్ని విచారించి పట్టుకొని కూడా ఎక్కడ న్యాయం జరిగినటువంటి పరిస్థితులు లేవు. ఈరోజు జనసేన పార్టీ వీర మహిళల ఆధ్వర్యంలో అంబేద్కర్ గారికి ఈరోజు వినతి పత్రం అందించడం జరిగింది. ఈరోజు వినతి పత్రంగా మొదలుకొని రాష్ట్రంలో రేపు ఈ కేసుని అతి త్వరలోనే జగన్మోహన్ రెడ్డి గారు పూర్తి స్థాయిలో విచారించి వారికి స్పెషల్గా ఎంక్వైరీ కూడా వేసి తక్షణమే ఆ వ్యక్తులను కూడా పట్టుకొని దూషించాలని చెప్పి కోరుకున్నాం. లేదని పక్షంలో జనసేన పార్టీ ఆధ్వర్యంలో రాబోయే రోజుల్లో మరింత నిరసన కార్యక్రమాల ద్వారా ప్రజల్లో నిరంతరం కూడా మేము ముందుండి ప్రజలకు అండగా ఉంటామని చెప్పి తెలియజేస్తున్నాం. ప్రకాశం జిల్లా ఒంగోలు కలెక్టరేట్ వద్ద ప్రాంతీయ పత్రికల మనుగడకై చొప్పరపు సాంబశివ నాయుడు చేపట్టిన ఆమరణ నిరాహార దీక్షకు మద్దతుగా ప్రకాశం జిల్లా ఎడిటర్స్, పబ్లిషర్స్ మరియు కేబుల్ నెట్వర్క్స్ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం చేపట్టారు. అర్హులైన చిన్న మీడియా జర్నలిస్టులందరికీ తక్షణమే అక్రిడేషన్ మంజూరు చేయాలని, రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన 142వ జీవోను రద్దు చేయాలని, చిన్న పత్రికలకు జీఎస్టీని రద్దు చేయాలని, చిన్న పత్రికలు పెద్ద పత్రికలు అనే భేదం లేకుండా అర్హులైన ప్రతి జర్నలిస్టుకి అక్రిడేషన్ మంజూరు చేయాలని డిమాండ్ చేశారు. అక్రిడేషన్కి సంబంధం లేకుండా హెల్త్ స్కీమ్ ప్రతి జర్నలిస్టుకి రాష్ట్ర ప్రభుత్వం చెల్లించాలి. రాష్ట్ర ప్రభుత్వం వెంటనే స్పందించి అర్హులైన ప్రతి జర్నలిస్టుకి అక్రిడేషన్ మంజూరు చేసే విధంగా చర్యలు తీసుకోవాలని, లేని పక్షాన ఉద్యమం ఉధృతం చేస్తామని జర్నలిస్టులు వాపోయారు. అక్రిడేషన్తో సంబంధం లేకుండా తక్షణమే హెల్త్ కార్డులు మంజూరు చేయాలి. అక్రిడేషన్తో సంబంధం లేకుండా జీఎస్టీని అర్హులైన జర్నలిస్టులకు వెంటనే 142 జీవోని 142 జీవోని 142 జీవోని జీఎస్టీని జీఎస్టీని చిన్న పత్రికల మనుగడకు పొట్టలు పెట్టిన జీఎస్టీని చిన్న పత్రికల మనుగడకు పొట్టలు పెట్టిన జీఎస్టీని 142 జీవోని రద్దు చేయాలి. 142 జీవోని వెంటనే రద్దు చేయాలి.
142 జీవోని వెంటనే రద్దు చేయాలి. మంజూరు చేయాలి. అక్రిడేషన్ కార్డు వెంటనే. ప్రకాశం జిల్లా టీవీ మెకానిక్ అసోసియేషన్ జిల్లా కార్యవర్గ సమావేశం స్థానిక ప్రెస్ క్లబ్లో నిర్వహించారు. ఇటీవల అనారోగ్యంతో మరణించిన యూనియన్ సభ్యులు ఫిలిప్స్ రమణ చిత్రపటానికి పూలమాలలు వేసి శ్రద్ధాంజలి ఘటించారు. యూనియన్ గౌరవ అధ్యక్షులు మారెల సుబ్బారావు మాట్లాడుతూ టీవీ మెకానిక్లందరికీ రాష్ట్ర ప్రభుత్వం ఆరోగ్యశ్రీ కార్డులు, ఇళ్ల స్థలాలు మంజూరు చేయాలని కోరారు. కరోనా వల్ల ఇబ్బంది పడుతున్న ప్రతి టీవీ మెకానిక్కి 10,000 రూపాయల ఆర్థిక సహాయం అందించాలన్నారు. ఈ కార్యక్రమంలో అసోసియేషన్ జిల్లా అధ్యక్షులు షేక్ హుస్సేన్ బాషా, రాష్ట్ర జేఏసీ సభ్యులు పివి శేషయ్య, ఒంగోలు డివిజన్ అధ్యక్షులు నరసింహరాజు, కోణంకి చిరంజీవి మరియు కార్యవర్గ సభ్యులు పాల్గొన్నారు. ఫిలిప్స్లో వి గార్డులో పనిచేసి అకాల మరణం చెందిన రమణ గారి కుటుంబానికి అసోసియేషన్ మిత్రులందరూ చిన్న చిన్న అమౌంట్లైనా ఒక పెద్ద అమౌంట్గా రెడీ చేసి వాళ్ళ కుటుంబానికి ఆర్థిక సాయం అందజేస్తూ ఉన్నారు. దానిలో భాగంగా జిల్లా అసోసియేషన్ ఏర్పడి మొత్తం జిల్లా సమస్యల మీద సమగ్రమైన చర్చలు కూడా ఈ సమావేశంలో జరుగుతూ ఉన్నాయి. వచ్చే ఆదివారం రాష్ట్ర కమిటీ సమావేశం కూడా జరుగుతూ ఉంది. నూతన కమిటీలో ఎవరిని ఎన్నుకోవాలనేది కూడా ఇక్కడ కమిటీ మిత్రులు వారు నిర్ణయం కూడా చేయడం జరుగుతుంది. అదేవిధంగా టెక్నీషియన్ సమస్యల మీద కూడా ప్రభుత్వం అన్ని విధాల సహకారం అందించే విధంగా చర్యలు చేపట్టాలని ప్రకాశం జిల్లా తరపున కోరుతా ఉన్నాం. మన జిల్లా మంత్రి గారు బాలినేని శ్రీనివాసరెడ్డి గారిని కూడా టెక్నీషియన్కి అవసరమైన విద్య, వైద్యం విషయాల్లో సహకారం అందించాలని, అందరికీ ఆరోగ్యశ్రీ కార్డులు, రేషన్ కార్డులు, ఇళ్ల స్థలాలు, ఉపాధి అవకాశాలకి బ్యాంకుల నుంచి రుణం ఇచ్చే విధంగా వారి సహకారం అందించాలని, వారికి కూడా ఈ జిల్లా తరపున వినతి పత్రం కూడా ఇచ్చి వారి సహకారం కూడా కోరతామని ఈ సందర్భంగా తెలియజేసిన సభ్యులు మా మిత్రులైనటువంటి ఫిలిప్స్ రమణ గారు అకాల మరణం చెందడం జరిగింది. వారి కుటుంబానికి మా యూనియన్ నుంచి మా వంతు సహాయంగా కొంత ఆర్థిక సహాయాన్ని వాళ్ళకి అందించడం, మరియు వచ్చే ఆగస్టు 22వ తారీఖున విజయవాడలో స్టేట్ కమిటీ ఆవిర్భవించబోతుంది. ఆ కమిటీలో అధ్యక్షులుగా 2 వ్యక్తులు పోటీ పడ్డారు. వాళ్ళలో ఎవరైతే జిల్లాకి అనుకూలంగా ఉంటారో వాళ్ళకి జిల్లాలో ఉన్న 5 యూనియన్ల మద్దతు తెలియజేసి ఆ ప్రెసిడెంట్ యొక్క ఎన్నికకి మేము ఉపయోగపడే విధంగా ఏ విషయం ఎలా మాట్లాడుకోవాలి, మనం ఏజెండా, ప్రధాన ఏజెండా ఏదని మాట్లాడుకోవడం కోసం ప్రధానంగా ఈ సమావేశాన్ని మేము నిర్వహించాం. అదేవిధంగా ఈ మీడియా ద్వారా మెకానిక్ సోదరులందరూ కూడా మేము తెలియజేస్తున్న విషయం ఏంటంటే, ప్రతి ఒక్కరూ ఐక్యంగా మన మధ్య ఎన్నైనా సరే చిన్న చిన్న అభిప్రాయ భేదాలు ఉన్నప్పటికీ వృత్తిరీత్యా మనం అందరం ఒకటేనని, మనం రేపు స్టేట్లో ఏర్పడిపోయే అసోసియేషన్లో మనందరం ఒక నిర్ణయంతో ముందుకెళ్ళి భవిష్యత్తులో మన జిల్లాకి సఫలితాలని తెచ్చే విధంగా మీరు అందరూ కూడా తోడ్పడాలని నేను కోరుకుంటూ మనం నిర్వహిస్తున్న ఈ కార్యక్రమంలో జిల్లా టీవీ టెక్నీషియన్ అసోసియేషన్ సభ్యులందరికీ ఇండిపెండెన్స్ డే శుభాకాంక్షలు తెలియజేసుకోవటం, అలాగే ఫిలిప్స్ రమణ గారికి నివాళులు అర్పించడం. ఇంకో కార్యక్రమం, మన ఎలక్ట్రానిక్స్ స్టేట్ అసోసియేషన్ ఏర్పడుతున్న క్రమంలో మన జిల్లా వైఖరి ఎలా ఉండాలి, మన జిల్లా టెక్నీషియన్ల అభివృద్ధి కోసం మన జిల్లా ఎలాంటి నిర్ణయాలు తీసుకోవాలి, ఎవరిని గెలిపించుకోవాలి అనే అంశం మీద చర్చ, ఒక నిర్ణయం తీసుకోవటం, ఈ అంశాల మీద మనం ఈరోజు స్థానిక మల్లయ్యలింగం భవనంలో అఖిల భారత యోజన సమైక్య ప్రకాశం జిల్లా 15వ మహాసభ ఘనంగా నిర్వహించారు. కేంద్రం అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక, రైతు వ్యతిరేక విధానాలను నాయకులు ఖండించారు. ప్రభుత్వ రంగ సంస్థలను కేంద్రం కార్పొరేట్లకు తొత్తుగా వ్యవహరిస్తూ ప్రైవేటీకరణ చేస్తోందని విమర్శించారు. ప్రకాశం జిల్లా 15వ మహాసభలను జిందాబాద్ జిందాబాద్
శక్తి సామర్థ్యాలు కలిగినటువంటి మీరందరూ భవిష్యత్తులో యువజన సమాఖ్య అభివృద్ధితో పాటు సమాజంలో జరుగుతున్నటువంటి వివిధ రుగ్మతలు సమస్యలు ప్రజలు ఎదుర్కొంటున్నటువంటి సమస్యల్ని మీరందరూ సవ్యంగా అర్థం చేసుకోవడం ద్వారా మంచి ఉత్తమమైన నాయకులుగా తయారవ్వాల్సినటువంటి అవసరం ఉన్నది. విచ్ఛిన్నకర విధానాలకు పాల్పడుతూ ఉన్నారు. ఆర్థిక సంక్షోభంతో పాటు పేదరికం, నిరుద్యోగం వెంటాడుతూ ఉంది. ఈ నేపథ్యంలో ఈ చీకటి శక్తుల నుండి దేశంలో వెలుగులు నింపేటందుకు యువత వీరి ప్రజాస్వామిక వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా పోరాటం చేయాలి. అదే నేపథ్యంలోనే దేశవ్యాప్తంగా దాదాపు 10 మాసాల కాలంగా ఢిల్లీ కేంద్రంగా లక్షలాది మంది రైతాంగం భారతదేశ వ్యవసాయ రంగాన్ని కార్పొరేట్ కబంధ హస్తాల నుంచి కాపాడాలని చెప్పి రైతులకు వ్యతిరేకమైనటువంటి 3 నల్ల చట్టాలను వెనక్కి తీసుకోవాలని చెప్పి ఆందోళన చేస్తూ ఉంటే ఈ దేశాన్ని పరిపాలన చేస్తున్నటువంటి నరేంద్ర మోడీ గారు కార్పొరేట్ శక్తులకు అడుగులకు మడుగులొత్తుతూ ఈ దేశ వ్యవసాయ రంగాన్ని నిర్వీర్యం చేసి మొత్తం రైతాంగం యొక్క వెన్ను విరిచేటువంటి విధానాలకు పాల్పడుతూ ఉన్నారు. దేశంలో ఉన్నటువంటి ప్రభుత్వ రంగ సంస్థలన్నింటినీ ఒక్కొక్కటే ప్రైవేట్ కార్పొరేట్ సంస్థలకు అప్పగిస్తూ బిఎస్ఎన్ఎల్ కానీ విమానయానం కానీ అదేవిధంగా రైల్వేస్ మొత్తం అన్ని రంగాలను కూడా ఈరోజు ప్రైవేటీకరించడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. మరి ఈ నేపథ్యంలో ఈ దేశంలో ఉన్నటువంటి యువత జీనా హైతో మరణా సీకో కదం కదం పర్ లడనా సీకో అని చెప్పి దేశంలో స్వాతంత్ర ఫలాలను రక్షించడానికి అమరవీరులు, స్వాతంత్ర సమరయోధులు, ఎంతోమంది వీరులు వారి యొక్క ప్రాణాలను పణంగా పెట్టి సాధించినటువంటి స్వాతంత్ర ఫలాలు కార్పొరేట్ శక్తులకు పోతున్నటువంటి నేపథ్యంలో ఈ దేశంలో ఉన్నటువంటి యువత మరొకసారి పోరాటాలకు సమాయత్తమై దేశ సంపదను అదేవిధంగా ఆర్ఎస్ఎస్, విహెచ్పి, బజరంగ దళ్ లాంటి మతోన్మాద కబంధ హస్తాల నుంచి ఈ దేశాన్ని రక్షించి ఈ దేశ సంపదను ప్రజలకు పంపిణీ చేయాలనేటువంటి నినాదంతో ఈ దేశంలో ఉన్నటువంటి యువత క్విట్ కార్పొరేట్ అనేటువంటి పద్ధతుల్లో ఈ యొక్క పోరాటాలకు సంసిద్ధమవుతున్న నేపథ్యంలో అఖిల భారత యువజన సమాఖ్య ప్రకాశం జిల్లా 15వ మహాసభలు జరుగుతూ ఉన్నాయి. ఈ సందర్భంగా ఈ దేశంలో ఉన్నటువంటి, ఈ జిల్లాలో ఉన్నటువంటి, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి యువతకు పిలుపునిస్తూ ఉన్నాం. ఈ దేశాన్ని కాపాడాలి, ఈ దేశంలో ఉన్నటువంటి సంపద అందరికీ పంపిణీ చేయబడాలనేటువంటి నినాదంతో మరొకసారి పోరాటాలకు సిద్ధంగా. పీనీ న్యూస్ మించిన ముందు ముఖ్యాంశాలు మరోసారి. సమస్యల పరిష్కారంలో వేగం పెంచండి, జిల్లా కలెక్టర్ ప్రవీణ్ కుమార్. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.